పౌల్ట్రీ రంగం రైతులను ఆదుకున్న సీఎం రేవంత్ కు తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు బషీర్బాగ్ లో ముఖ్యమంత్రి కటౌట్ కు ఫెడరేషన్ నాయకులు పాలాభిషేకం చేశారు. 5,000 బాయిల్డ్ ఎగ్స్ పంపిణీ చేశారు. గత కొన్నేళ్లుగా 3 కుటుంబాలు మాత్రమే అంగన్వాడీలకు కోడిగుడ్లు పంపిణీ టెండర్లను దక్కించుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి నిబంధనలు పక్కన పెట్టి అక్రమంగా టెండర్లను పొందుతున్నారని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా టెండర్ ప్రక్రియను 4 రోజుల పాటు నిలిపివేశారని తెలిపారు. సీఎం తీసుకున్న నిర్ణయంతో 7,500 మంది పౌల్ట్రీ రైతులకు న్యాయం జరుగుతుందని, అందుకు కృతజ్ఞతగా సీఎం కటౌట్కు పాలాభిషేకం చేశామని అన్నారు. మా పౌల్ట్రీ రైతుల కష్టాలు బాధలు వారికి మా గౌరవ పెద్దలు నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమంతా వెళ్లి కలిసినప్పుడు వారు సానుకూలంగా స్పందించి ఈ జోనల్ వ్యవస్థ రద్దు చేసి ఏదైతే 7 జోన్స్ గా తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం విభజించి సన్నకారు రైతుల అందరికీ పుట్టగొట్టే విధంగా ఉన్న స్కీమును బంద్ చేసి 7 జోన్లను రద్దు చేసి అందరికీ అన్ని జిల్లాల వైజ్ గా వచ్చేటట్టు అందరికీ న్యాయం జరిగేటట్టు చేస్తామని మా రైతు సోదరులందరికీ హామీ మేము దానికి సంతసించి మా రైతు సోదరులందరూ ఈ రోజు వారికి పెద్ద ఎత్తున పాలాభిషేకం చేసి మా కృతజ్ఞతను తెలియజేయాలని అనుకున్నాం. అంగన్వాడీ విషయాలలో సీఎం రేవంత్ రెడ్డి గారిని పిలవడం జరిగింది. ఇప్పుడే స్పందించి ముఖ్యమంత్రి చేయని నిమిషాలలో మాకు హెల్ప్ చేశారు కాబట్టి మేము సన్మానం చేయాలి, పాలాభిషేకం చేయాలని నిర్ణయించి పెద్ద ఎత్తున మేము చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఎందుకంటే మాకు పాత పరిచయాలు ఉన్నాయి, దాని గురించే కలవడం జరిగింది. మంచిగా హెల్ప్ చేశాడు. పోటీ ఇండస్ట్రీకి అన్ని విధాలా అనుకూలంగా బర్డ్ నుంచి అన్ని సపోర్ట్ చేశాడు. అనుకుంటున్నాం ప్రత్యేకంగా మళ్ళీ ఒకసారి ఈ జోనల్ వ్యవస్థ చేసిన తర్వాత పెద్ద ఎత్తున రైతులందరూ పిలిచి సార్ గారికి ఎంత ఇబ్బంది అనిపించిందంటే మేము అసలు నిజంగా ఈ గవర్నమెంట్ సిస్టమ్ ను పాలసీని మార్చగలుగుతామా లేదా ఆల్రెడీ ఫామ్ చేసి తెలంగాణ గవర్నమెంట్ లో ఫామ్ అయిపోయింది 7 జోన్ల సిస్టమ్ అనేది. ఈ 7 జోన్ల సిస్టమ్ ను అగ్మార్గానికి రిప్లికాలని చెప్పి పెట్టి కొన్ని కండిషన్లు పెట్టి ఎవరు ఎలిజిబుల్ గానీ కూడా చేయడం జరిగింది. మాకు జరుగుతుందా జరగదా అనుకున్న టైంలో అప్పుడు మారనెట్ అనేది పోతే మా జాననగర్ రికమెండేషన్ చేసి అక్కడికి పంపించారు. అంటే రికమెండేషన్ అంటే పొంది మీరు అని చెప్పి ఒక రోజు చూపిస్తే అక్కడికి వెళ్ళి మా బాధ చెప్పుకున్న విత్ ఇన్ 5 నిమిషాల లోపల ఈ టెండర్ నాపండి, దీంట్లో ఏదో ఉన్నదంటే నాకు అర్థం కాలేదు, నేను వచ్చిన తర్వాత రివ్యూ చేస్తా, అప్పటివరకు ఎక్స్టెన్షన్ ఇచ్చి 1 నెల ఎక్స్టెన్షన్ ఇచ్చేది ఈ మాఫియాను అరికడదాము. నిజంగా నేను వచ్చినాక దీన్ని నేనే రివ్యూ చేస్తా, కన్సర్న్ మంత్రికి చెప్పండి అని చెప్పి చెంబడ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఫోన్ చేసి చెప్పి దీని టెండర్ ను మే 15 వరకు ఎక్స్టెన్షన్ ఇచ్చి దీన్ని ఆపడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత ఎక్స్టెన్షన్ చేస్తా అని చెప్పిండు. మేము జరుగుతుందా జరగదా, మేము చేయగలమా, ఒక మామూలు రైతుల మీద అంతా చేయగలమా అనుకున్న టైంలో ఆయన చేసేందుకు ఆ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఈ రకంగా మేము పాలాభిషేకం చేయడం జరుగుతుంది.